రిటైర్డ్ ఉద్యోగుల గోస తగిలి ఈ గవర్నమెంట్ నాశనం అవుతుందని కూడా మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉంటాము. మేము అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఈ అరెస్టులు అనేటివి కూడా అమానవీయ చర్య. చాలామంది నిర్దాక్షిణ్యంగా చనిపోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం. 40 మంది చనిపోయారు. ఎందుకు గవర్నమెంట్ ఇట్లా చేసింది మీ పైసలు మీకు ఇవ్వడానికి? మేడం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అవును సార్ 2014లో నేను గెస్ట్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినా సార్. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు నా జీపీఎఫ్ కానీ వాళ్ళ హక్కు సార్ మాట్లాడేది. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి సార్. మీలాంటి వాళ్ళకు 100 మందికి మేము ఎడ్యుకేషన్ కల్పించాం సార్. నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హెడ్ మాస్టర్ని సార్. నేను రిటైర్డ్ అయ్యింది వస్తున్నా కదా సార్, వస్తున్నా కదా నేను. అరే నాకు సార్ 92 లక్షల రూపాయలు నాకు గవర్నమెంట్ పెండింగ్ ఉంది. ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వనప్పుడు నా నిరసన తెలిపే హక్కు లేదా సార్ నాకు? ఎందుకు మీరు అది చేస్తున్నారు? నేను మాట్లాడియండి. ఒక నిమిషం సార్. దుర్మార్గం సార్. వాళ్ళని ఎంతగానో లాక్కెళ్ళి అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ హక్కు కదా సార్. రిటైర్డ్ అయిన వాళ్ళ అమ్మాయిలకు మాట్లాడలేరు అసలు కనీసం 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. 2 నిమిషాలు మేడం ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు వచ్చారు మేడం మీరు? 2 నిమిషాలు మాట్లాడనిస్తే ఏమైంది సార్? ఆడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఎంప్లాయీస్, రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైనా సరే అసెంబ్లీ సమావేశాల వరకు అసెంబ్లీ ముట్టడించడానికి వస్తున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ని సో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పోలీసుల చేష్టల్లో కనబడుతుంది. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఆయన ఏజ్ కంప్లీట్గా 62+ ఏజ్ అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా కనీస మర్యాద, ఏజ్ కూడా మర్యాద ఇస్తలేరు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లాక్కెళ్ళడం, సో వాళ్ళని దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళని అక్రమ అరెస్ట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏం చేసిరు? వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ బకాయిలని గవర్నమెంట్ అడుగుతుంది. అసలు వాళ్ళని ఇక్కడి వరకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు నెలకొంది? సో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలని గవర్నమెంట్ రిలీజ్ చేయట్లేదు. ఒక నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషనే సో తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. 2 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పాలైతే గవర్నమెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అందుకనే ఇక చేసేది లేక అసెంబ్లీ సమావేశాల టైంలో అసెంబ్లీని ముట్టడిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయన్న ఒక నెపంతో అసెంబ్లీ వరకు వచ్చేటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎట్లా లాక్కొని వెళ్తున్నారో పోలీసులు. సో విన్నారు కదా, మార్చి నుంచి
రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము నిర్ద్వందంగా నిరసిస్తున్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 మంది పెన్షన్దారులు పెన్షన్ బకాయిలు అందలేక తాము దాచుకున్నటువంటి డబ్బు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల హాస్పిటల్తో పడి తమ యొక్క అవసరాలు నెరవేర్చుకోలేక ఇవాళ చనిపోయినటువంటి సందర్భం ఇది. ఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా వ్యవహరించలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. 50 మంది చనిపోతే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తెచ్చుకొని మేము తల మీద పెట్టుకున్నామండి. ఈ ప్రభుత్వాన్ని ఏదో చేస్తుంది, మాకు మా హామీలు నెరవేరుస్తారని అనుకుంటే ఆ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ అధ్వానంగా చేస్తుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏరుకొని తెచ్చుకొని మమ్మల్ని అది చేస్తున్నది. ఇవాళ మేము దాచుకున్న డబ్బులు కూడా కనీసం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఒకవైపు విలాసవంతమైనటువంటి ఖర్చులు చేసుకుంటున్నారు. కానీ సార్ 1.5 year అవుతుంది సార్ రిటైర్మెంట్ అయిపోయి, ఒక డబ్బులు లేవు సార్. కమర్షియల్ ట్యాక్సెస్. నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ అండి, హెడ్ మాస్టర్ సార్. డాక్టర్ వంగల శ్రీనివాసు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ను నేను. SRR కాలేజ్ కరీంనగర్. సార్ మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు చెల్లించేటువంటి ప్రభుత్వము ఉచితంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం దయాదాక్షిణ్యంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము దాచుకున్న డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రతి నెల దాదాపు 700 మంది రిటైర్ అవుతున్నారు. కనీసం ఒకరికి 50 లక్షల చొప్పున ఇప్పటికీ దాదాపుగా ఒక 3,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెలకు 700 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అది చెల్లించకపోవడాన్ని మేము నిర్ద్వందంగా నిరసిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 45-50 మంది పెన్షనర్లు చనిపోతే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఇది చాలా దారుణం, అన్యాయమైనటువంటి విషయం. ఒక మానవత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలను చెప్తున్నారు. పెన్షనర్ల బకాయిలు అందరి చెల్లించామని చెప్పారు. ఇప్పటి వరకు పెన్షనర్ల బకాయిలు చెల్లిస్తే మేము ఈ విధంగా రోడ్డు పైకి రావాల్సినటువంటి అవసరం ఏముంది? దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మేము శాంతియుతంగా ఇవాళ అసెంబ్లీని మా సమస్యలు పట్టించుకోవడం లేదు కాబట్టి శాంతియుతంగా అసెంబ్లీని ముట్టడియడానికి వచ్చాము. ఈ రకంగానైనా సమస్య ప్రజల్లోకి వస్తున్నట్టు ప్రజలు కూడా గమనిస్తారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, కనీసం ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నారు. రావట్లేదు, ఒక 10% కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి మమ్మల్ని చంపేస్తున్నాడు, మమ్మల్ని బ్రతకనిస్తలేరు. మా డిమాండ్ మాకు 20 నెలల నుంచి మాకు ఎంత రావాలి? 60,000 లక్షల వరకు రావాలి. రిటైర్మెంట్ బకాయిల కోసం నేను ఇస్తా. నన్ను రానియట్లేదు. రిటైర్మెంట్ బకాయి నాకు ఒక 50 లక్షల వరకు రావాలి. నా బిడ్డకు, నా కొడుకు పెళ్లి చేయాలి. నాకు చాలా అప్పులు ఉన్నాయి తీర్చుకోవడానికి. పైసలు లేక ప్రభుత్వం డబ్బులు చెల్లించలేక 2 సంవత్సరాల మీద రిటైర్మెంట్ అయ్యి మాకు ఒక్క పైసా కూడా చెల్లిస్తలేదు ప్రభుత్వము. ఎందుకు సార్ మీ రిటైర్మెంట్ కారా? మీకు డబ్బులు రావా? మీకు అవసరం లేదు డబ్బులు. ఆ రిటైర్మెంట్ బకాయిల కోసం అణచివేస్తున్నారు ప్రజలు. నేను, నా పేరు కోహడ చంద్రమౌళి, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కరీంనగర్ జిల్లా. నేను రాష్ట్ర కన్వీనర్. నా పేరు కోహడ చంద్రమౌళి. దాదాపుగా 20 నెలలు దాటింది.
ఇద్దరు పిల్లల పెళ్లి చేయాలి, ఇంటిలో నేను ప్యాసింజర్ సార్ కోరుతున్నాము. ఇద్దరు పిల్లలు ఆయన కొరకు నేను దయచేసి మా యొక్క పెన్షన్ బెనిఫిట్ నాకు 60,000, 50 నుండి 60,000 బెనిఫిట్స్ రావాలి. నేను గత డిసెంబర్లో రిటైర్ అయ్యాను. నేను ఏప్రిల్ 24లో రిటైర్ అయ్యాను. ఇంతవరకు ఒక చిన్న ఎన్పి రాలేదు. జీపీఎఫ్ జమ చేసుకున్న డబ్బులు అందులోనే ఉన్నాయి, సరెండర్ లీవ్లు అందులోనే ఉన్నాయి. ఇంతవరకు ఒక నయా పైసా రాలేదు. ఏజీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీ డబ్బులన్నీ మీ స్టేట్ గవర్నమెంట్ పంపించేసాము, వాళ్ళు రిలీజ్ చేయాలంటే ఈ సీఎం గారు ఏమో ఏం రిలీజ్ చేయడం లేదు. ఏవేవో పథకాలు పెట్టుకుంటున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, కానీ మాకు ఇబ్బంది పెడుతున్నాడు. మీ బకాయిలు రావని మీరు అసెంబ్లీ ముట్టడికి రోజు పిలుపునిచ్చారు కదా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అది బాగలేదని అంటున్నాం. అరెస్ట్ తొందరగా మా డబ్బులు మాకు ఇచ్చేయమని చెప్తాం అంతే. మేము ఇబ్బందుల్లో ఉన్నాం చాలా. దీనివల్ల ఎలాంటి నష్టాలను మీరు ఫేస్ చేస్తున్నారు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? ఎంత అంటే 40 మందికి పైగానే చనిపోయినారని కూడా విన్నాం. అదే ఆరోగ్యాలు బాగలేక కిడ్నీ ఫెయిల్ అవ్వడము, హార్ట్ అటాక్ రావడము, కొంతమంది కుటుంబ సమస్యలతో చనిపోతున్నారు. తొందరగా రిలీజ్ చేయమని క్షమిస్తున్నారు. పోలీసుల దాష్టికం అయితే కనబడుతుంది. అక్రమ అరెస్ట్లు అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్టులు చేసి ఇక ఇట్లా నిర్బంధించి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళ హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా వాళ్ళ బాధనాలు చెప్పుకుంటుంటే కనీసం చెప్పనివ్వకుండా ఇట్లా అరెస్టులు చేసి నిర్బంధించి వాళ్ళని పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు అసెంబ్లీ ప్రాంగణంలో కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చినా, లక్డీకాపుల నుంచి వచ్చినా, అటువైపు నుంచి సెక్రటేరియట్ నుంచి, టెలిఫోన్ ఏమంటారు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి, ఈ వైపుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇటువైపు వచ్చినా, అట్లాగే నాంపల్లి సైడ్ నుంచి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ అటువైపు నుంచి వచ్చినా కూడా, హ్యాబిట్స్ నుంచి వచ్చినా కూడా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అనేది కంటిన్యూ అవుతుంది. అసలు వాళ్ళు ఏం అడుగుతుర్రు? సో బకాయిలు ఇయ్యమని, వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ ఏవి ఉంటాయో, వాళ్ళ బకాయిలు ఏవి ఉంటాయో, వాళ్ళు దాచుకున్న డబ్బులని వాళ్ళు అడుగుతుంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పోలీసులు కూడా ఇట్లా వ్యవహరిస్తున్నటువంటి, ఇంత అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పోలీసులు కూడా రేపు రిటైర్డ్ కావాల్సిందే. వాళ్ళ పెన్షనర్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందాల్సిందే. ఆ విషయాన్ని మర్చి కూడా ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం చూస్తున్నాం. సో వాళ్ళ నిజంగా వాళ్ళ దౌష్టికాన్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్నారు. అసలు వాళ్ళ కనీసం వాళ్ళకి మాట్లాడేటువంటి స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని చెప్పాలి. 6 గ్యారంటీలు 7వ గ్యారంటీగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా ఇస్తున్నాం అనేది రేవంత్ సర్కార్ చెప్పింది. కానీ 7వ గ్యారంటీని తుంగలో దొక్కుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్. ఇప్పుడు మనం అసెంబ్లీ దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తుంటే వాళ్ళని మాట్లాడనీయకుండా నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి ఇక్కడ నుంచి నియర్ బై పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషనే దానికి పరాకాష్ట అని చెప్పాలి. కెమెరా పర్సన్ ఉమేష్తో హరిత, తెలంగాణ ఫోకస్.